ఎరిక్ లిడల్. ఈ హీరో గురించి ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలి. 1924 ఒలింపిక్లో ఎరిక్ లిడల్ 100 మీటర్ల ట్రాక్ ఈవెంట్లో పాల్గొవాలి. కానీ అది ఆదివారం షెడ్యూల్ చేయబడిందని తెలిసినప్పుడు ఆయన ఆదివారం ప్రభు యొక్క దినంగా భావిస్తాడు. కాబట్టి ఆయన ఆ రేసులో పాల్గొనలేదు. కానీ ఆ నిర్ణయం కారణంగా ఆయన దేశ ప్రజలు తీవ్ర నిరసనకు మరియు షాకు గురయ్యారు. అందుకు ఆయనను దేశద్రోహి అని కూడా అన్నారు. కానీ ఆయన 400 మీటర్ల రేసుపై దృష్టి పెట్టి ఒలింపిక్లో 400 మీటర్ రేసులో పాల్గొన్నాడు. ఆయన రేసుకు వెళ్లే ముందు ఒక దైవజనుడు ఆయనకు ఒక చిన్న పేపర్ ఏదో రాసిచ్చారు. ఆయన దానిని చదివి ఆ 400 మీటర్ రేసులో పాల్గొనడానికి వెళ్ళాడు. ఆ రేసులో ఏం జరిగిందో తెలుసా? 47.6 సెకండ్లోనే కొత్త ప్రపంచ రికార్డును నెలకొన్నాడు. తన దేశానికి బంగారు పతకాన్ని అందించాడు. అయితే ఆ చిన్న పేపర్ మీద ఏం రాసి ఉంది అంటే, నన్ను కనపరిచే వారిని నేను కనపరిచేదను అని.